మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక కుటుంబం మొత్తం కూడా చెరువులో పడి మునిగిపోవడం ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి అగ్రహారం వెంకటపురం గ్రామానికి వచ్చాము. ఈ గ్రామం నుంచి కూడా చెరువు దాదాపుగా ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది. ఆ క్రమంలోనే మనము ఆ పొలం గుండా కూడా వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. మౌనిక లింగన్నకు సంబంధించి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలు కూడా ఇదే దారి గుండా లోపలికి వెళ్ళారు చెరువుకి. ఇక్కడ ఒక పాప చెప్పులు కూడా ఇక్కడ వదిలినటువంటి క్రమం. మరి చెప్పులతో కూడా వాళ్ళు ఇక్కడికి వెళ్ళారని చెప్పేసి కుటుంబ సభ్యులు ముందుగా అనుమానం వ్యక్తం చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళారు. మనం కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా ఇబ్బందికరమైనటువంటి దారి అని చెప్పొచ్చు. చాలా లోతుగా ఉంది. అయినా సరే మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం. అక్కడ చూపించే ప్రయత్నంలో భాగంగా కూడా మనం ఒకసారి ఆ చెరువు వద్దకు వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా కూడా మనం ఈ పొలాల గుండా ఆ చెరువు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కూడా ఆ చెరువులో అక్కడ లుందలు ఉండడంతో కూడా మునిగిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఎండాకాలం వచ్చిందంటే ఆ చెరువులో కూడా ఆ జేసీబీ సాయంతో కూడా అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలించడంతో కూడా ముఖ్యంగా చాలా లోతు గుంతలు ఉన్నాయని కూడా గ్రామస్తులు చెప్పారు. వెళ్దాం అక్కడికి వెళ్ళి అట్లాంటి ఎట్లా సిచ్యువేషన్ ఉంది అని చూపించే ప్రయత్నం చేస్తాం. ముగ్గురు పిల్లల్ని తీసుకొని మౌనిక ఈ పొలాల గుండా కూడా ఇదంతా చెరువు వెంకటాపురం అగ్రహారం సంబంధించినటువంటి చెరువు. ఈ చెరువు చూడొచ్చు. ఇంత లోపలికి కూడా బట్టలు పిండాల్సిన అవసరం ఏంటని చెప్పేసి కుటుంబ సభ్యులు సైతం చెప్తున్నారు. మరి ఇంత లోపలికి వచ్చారంటే ముగ్గురు పిల్లలతోటి ఇక్కడ ఈ చెరువులోకి వచ్చింది. అక్షర మైథిలి వీళ్ళిద్దరు కూడా మెదక్లో చదువుకుంటారు ఒక హాస్టల్లో. మరి ఎక్కడైతే ఆ బాబు వినయ్ ఉన్నాడో వినయ్ అయితే తల్లిదండ్రుల చెంత ఉండేది, వాళ్ళ కుటుంబం చెంత ఉండేది. ఈ గ్రామం నుంచి ఈ చెరువుకి వెళ్ళే ఇదంతా దారి చూడొచ్చు. ఈ చెరువు గుండా వెళ్ళాలంటే ఈ కాలువ కూడా దాటాల్సి ఉంటుంది. మరి కాలువ దాటించి కూడా పిల్లల్ని తీసుకెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి ఇదంతా దాటి చూద్దాం. ఆ చెరువు దగ్గరికి వెళ్ళే క్రమంలో కూడా ఇదంతా మనం దాటుతున్నాము. మరి మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూపెట్టడానికి మనం అక్కడికి వెళ్తున్నాము. మొత్తంగా చాలా బురదతో ఉంది ఇదంతా కూడా. మొత్తం దాటాలంటేనే చాలా కష్టంగా ఉంది. మరి చిన్నపిల్లలు ఎట్లా దాటారో చూడొచ్చు. ఇదంతా బట్టలు పిండే క్రమంలో కూడా తీసుకొచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి లోపలికి వెళ్దాం, ఎట్లా ఉంది పరిస్థితి చూద్దాం. ఈ చెరువు గట్టు దిగువన పెద్ద చెరువు ఉంటుంది. ఈ చెరువు కూడా ఈ చెరువు దగ్గరికి అయితే వాళ్ళు వెళ్ళారు. మరి ఒకసారి చూపిద్దాం. చాలా లోతుగా ఉన్నటువంటి చెరువు. మొదటగా వీళ్ళు బట్టలు వినడానికి వచ్చారండి. అక్కడ బండలు కనిపిస్తున్నాయి. ఆ బండల్లో బట్టలు వినడానికి మొదటగా వచ్చారు. మొదటగా అక్కడ బట్టలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మొత్తానికి బట్టలు పిండిన అనంతరం కూడా అక్కడ చెరువులో మునిగిపోయారు. ఈ క్షణంలో కూడా కుటుంబ సభ్యులు వచ్చారు. కుటుంబ సభ్యులు వెతకడానికి వస్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారట. మొదటగా అక్కడ చూసుకుంటూ ఏమైంది అని చెప్పి ఆతృతగా ఇట్లా ఈ గుండా వచ్చారంట. చూడండి, చిన్న పిల్లల సైతం కూడా అడుగులు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అడుగులు. ఇవన్నీ చనిపోయిన వాళ్ళ ఆ పాపలు ఏదైతుందో పాపలు, ఇద్దరు పాపలు, ఒక బాబు చనిపోయినటువంటి అడుగులు. ఈ అడుగుల జాడని చూసుకుంటూ కూడా మొదటగా తండ్రి లింగన్న ఏమైపోయారు, ఎటుపోయారు, పొలం దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాను. ఒకవేళ కనుక పొలం దగ్గర ఉన్నారా అని చెప్పేసి చూడడానికి పొలం వద్దకు వెళ్ళి చెరువు కాడికి వచ్చారు. చెరువు దగ్గర వచ్చి ఈ చిన్న చిన్న అడుగులను చూసి ఒకేసారి షాక్ అయిపోయాడు. ఇక్కడ నుంచి మనం ముందలికి చూద్దాం. ముందల చూడండి, బట్టలు ఎక్కడికక్కడ కూడా పిండడానికి తీసుకొచ్చినటువంటి బట్టలు ఇక్కడ ఉన్నాయి. చెల్లా చెదురుగా ఉన్నాయి. ఇక్కడ గుల్ల కూడా కనిపిస్తుంది. ఈ గుల్లలో బట్టలు తీసుకొని వచ్చి పిండుదామని చెప్పి ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దీంతోపాటు చూడండి, 3 రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ బండలు, అక్కడ సర్ఫ్ డబ్బా కూడా అక్కడే పెట్టింది. ఆ బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. మొదటగా ఆమె ఈ బట్టల్ని అక్కడ పిండుతుందంటండి. పిండుతున్న క్రమంలో ఇద్దరు పాపలు. మరి మొత్తానికి ఇక్కడ ఏదైతే లోతుగా ఉందో ఈ ప్రాంతం, ఈ లోతుగా ఉన్న ప్రాంతంలో చాలా మట్టి తీశారు. ఇక్కడ ఒకవేళ కనుక ఎవరైనా దిగితే ఎంత పెద్దవాళ్ళైనా సరే అప్పటికప్పుడే మునిగిపోతారు. ఇక్కడ ఉన్నటువంటి మట్టిని కొంతమంది ఎండాకాలంలో తీసి
ముందలకి అక్కడ వేసుకోవడం, మొత్తానికి ఆ మట్టి ఈరోజు ప్రాణాలు తీసిందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చెరువులో మట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా లోతు ఉంటుందట. మొదటగా అయితే అక్కడ బట్టలు పిండేటప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, స్నానాలు చేయడానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి పడిపోయారు. పడిపోగానే వెంటనే తల్లి వాళ్ళని కాపాడే యత్నం చేసిందని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. మొత్తానికి ఇది ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్కలాగా ఉంది. మొత్తానికి మనం చెరువు దగ్గరకు వచ్చాం కాబట్టి ఇక్కడ మొత్తానికి మొదటగా బాబు దొరికాడంట. ఇక్కడ మొదటగా బాబు దొరికాడు. తర్వాత చాలా గాలించేసరికంటే మధ్యలో ఆ బండ ప్లేస్లో కూడా తల్లి దొరికిందట. మొత్తానికి 2 శవాలు మొత్తానికి అర్ధరాత్రి వరకు కూడా 3 శవాలు దొరికాయి. తెల్లవారుజామున పాప దొరికింది. మొత్తానికి ఈ చెరువులో కూడా 4 శవాలు విగత జీవులా మారిపోయినటువంటి పరిస్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. పండగ రోజు కూడా ఒక కుటుంబం మొత్తం విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పొచ్చు. ఊరు మొత్తం కూడా చాలా బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన వెళ్ళిపోయారు. మొత్తం కూడా ఏదైతే లింగన్న ఉన్నాడో, లింగన్నకు సంబంధించి ఈయన 3వ భార్యగా చెప్పుకుంటున్నారు. 3వ భార్య ఒకవైపు చాలా మట్టుకు కూడా గతంలో గొడవలు ఉన్నాయి కాబట్టి ఆమెనే తమ పిల్లల్ని ఏదైనా చేసింది అన్నట్టుగా కూడా వాళ్ళు సంచలన విషయాలు అయితే చెప్తున్నారు. మొత్తానికి పోలీసులు అయితే దీని పట్ల దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎలాంటి నిజాలు తెలుస్తాయని చెప్పేసి కొన్ని రోజులు వేచి చూడాల్సిన అంశం. మాట్లాడదాం. లింగన్నకు సంబంధించిన బాబాయ్ ఉన్నాడు. ఏం జరిగింది ఇక్కడ లొకేషన్లో ఒకసారి ఆయన చెప్పే వర్షం చూద్దాం. ఏమైంది ఇక్కడ, మీకు ఎట్లా తెలిసింది? లాస్ట్కి ఇక్కడ వచ్చి చూస్తేనే తెలిసిందా? మరా ఇక్కడ చూస్తేనే తెలిసింది సార్. మరి చూస్తేనే తెలిసింది. నేను మస్తు సేపటికి వచ్చిన, నాకు మొక్కలు రాత్రి నడవరావు కదా సార్. నేను 10-11 గంటల రాత్రికి వచ్చిన. ఎప్పుడు ఫస్ట్ ఎవరు దొరికారు? వాళ్ళ బిడ్డను ఓలో దొరికినట్టు ఆయనకు ఓలు దొరికినరు. నింగంకు ముట్టలేడు. ఇగో ఈడ వడి ఏడుస్తాడు, మొత్తుకుంటాడు కట్టకచ్చి. నా పిల్లలు ఇంట్లోనే పడ్డారు అని మొత్తుకోమంటున్నాడు. ఇక్కడ ఇండ్లలో చూసి ఇక ఊరంతా బొబ్బ పెట్టాడు కదా, అంతా వచ్చేసినాం మేము బ్యాటరీలు. పోలీసులకు అప్పుడే చెప్పారు రాత్రి వెంటనే ఫోన్ చేసింది అక్క. మేడం ఫోన్ చేసి అందరు వచ్చేసారు, సాయిబాబు అందరు వచ్చేసి ఎంత వచ్చినాం. రాత్రి 3 రాత్రి దొరికిన అన్ని శవాలు కూడా రాత్రి దొరికినాయి. మళ్ళీ తెల్లవారుజామున ఏమైనా దొరికింది? ఒకటే బుజ్జి గిడ దొరికింది. రాత్రి 3 గంటల అప్పుడు మొత్తం అంతా దొరికింది. 3 గంటల దాకున్నాం అందరం. మొన్న రాత్రి నిన్న ఒకటి దొరికింది. ఇంతకుముందు వాళ్ళు ఎట్లా ఉంటుండే భార్య భర్తలు? ఎట్లా ఎప్పటికి గట్లనే ఉండేరు సార్. మేము తేలేం చేయలేం. పెండ్లి కూడా ఆడలే ఇట్లా ఒక జాతలరా అది అవుతుంది కదా, ఎట్లా గూడుకొని అయితే తెచ్చుకుంటే కూడా నీ పెండ్లాం లేనోడు గూడుకొని తెచ్చుకుంటేమో కొన్నాం. మేము కూడా ఏం చేస్తాం, మేము చిన్న పిల్లలతోటి ఆ మౌనిక ఎట్లా ఉంచలేం. 2 ఆడపిల్లలను ఏంటనే అయితే హాస్టల్కి పంపించేసినాం. ఇప్పుడు ఇక్కడ ఒక పిల్లగాడు ఉంటుండే, వినయ్ పిల్లాడు. ఆ తల్లి ఎట్లుంటుంది? అవతి తల్లిగా చెప్పొచ్చు. ఈ తల్లి ఎట్లా చూసుకుంటుండే? మరి తల్లి దగ్గరికి ఓనియలేడల్ల తాత ఎప్పటికీ పేటకు పోతే పేటకు తోలుకొని పోతుంది. ఎందుకు మరి తల్లి దగ్గర ఉంచకపోతుండే? ఎందుకు ఉంచకపోతుంది? ఇగో ఆమె జర మెంటల్ ఉన్నది. మెంటల్ ఉండి బిడ్డను చంపుకుంది కదా అని ఆడికెళ్ళి నమ్మలేరు కొడుకుని. అలా మనమని నమ్మలేడు. మంచిగా ఉంచుకున్నాడు, కాపాడుకున్నాడు, మంచిగా పెద్దగా అయ్యాడు. మంచిగా చూడొచ్చు. మొత్తానికి కూడా 2 పిల్లలు హాస్టల్లో ఉండేవారట. చిన్న బాబు ఎవరైతే వినయ్ ఉంటాడో, వినయ్ తల్లిదండ్రుల దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా మెదక్లోని హాస్టల్లో ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ తాతకు బాగలేదని చెప్పేసి ఎవరైతే ఆ 2 పిల్లల్ని కూడా మైథిలి, అక్షర కూడా అక్కడ నుంచి హాస్టల్ నుంచి తీసుకొచ్చారు. పండగ ఉంది అని చెప్పి వాళ్ళ తాతకు బాగలేదని మొత్తం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన క్షణమే అక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది. తన కళ్ళ ముందర కూడా వీళ్ళందరూ వెళ్ళిపోతారని ఆ తండ్రి కానీ వాళ్ళ తాత కానీ అనుకోలేదు. చూడాలి మరి ఎట్లా ఉంటుందో. మొత్తానికి విగత జీవులుగా 4 అయితే చెరువులో మునిగిపోవడం విషాద ఛాయలు నెలకొన్నాయి. మరి పోలీసుల దర్యాప్తులో ఏం జరుగుతుందో, ఎట్లాంటి రిపోర్ట్స్ వస్తాయో కూడా వేచి చూడాలి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ చెరువు గురించి మాట్లాడాలి. చెరువులో కూడా చాలా మట్టుకు ఇక్కడ చాలా లోతుగా ఉందంట. ఇదంతా కూడా ఆ బండ నుంచి కూడా ఇదంతా లోతుగా ఉంది. కేవలం ఈ బండ మాత్రమే, ఈ బండ దగ్గరనే మాత్రం వెళ్ళగలుగుతాము, నిలబడగలుగుతాము. ఇక్కడ నుంచి ఒక 2 అడుగులు లోపలికి వెళ్ళినా కూడా, ఎవరు వెళ్ళినా కూడా అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ చెరువులో మట్టి కూడా మొత్తం అక్రమార్కులు కూడా తోడేస్తున్నారు. ఈ మట్టి ఏదైతే చెరువులో నల్ల మట్టి కూడా పొలాలకు వాడుకోవడం, లేకపోతే ఇతరాల ఎక్కడైనా ఇక్కడ నుంచి ట్రాక్టర్ల సాయంతో తీసుకుపోవడంతో కూడా బాగా లోతుగా మారి ఈరోజు 4 విగత జీవులు కూడా ఇక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.